హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మనము ఒకేసారి 4 బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూడండి. కింద 4 బ్లౌజ్ పీసెస్ అయితే ఇలా నేను వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఇలా 4 బ్లౌజ్ పీసెస్ అయితే ఇవి రూబీ అండి, లైనింగ్ కాదు, నార్మల్ బ్లౌజ్ పీస్లు, రూబీ బ్లౌజ్ పీస్లు ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఒకే కస్టమర్ అయితేనే ఇలా కట్ చేయాలి, లేకపోతే కట్ చేయొద్దు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకే కస్టమర్ అయితే చాలా బ్లౌజులు ఉంటే మనం ఇలా ఎక్కువ బ్లౌజులు కట్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. సో 4 బ్లౌజులైనా 5 బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా లెవెల్ స్ట్రైట్గా ఉండేటట్టు ఒకటి తీసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అయితే ఖర్చు ఇలా ఎల్ స్కేల్ సహాయంతో నేనైతే మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజు హైట్ అనేది చూస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. మనం బ్లౌజ్తోనైనా తీసుకోవచ్చు, లేదంటే టేప్తోనైనా తీసుకోవచ్చు. ఇన్ని రోజులు బ్లౌజ్ తీసుకొని చూపించాను కదా, ఇప్పుడు టేప్తో చూపిస్తాను. చూడండి, కరెక్ట్ 13 ఇంచులు వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఖర్చులతో సహా 14 ఇంచులు రావాలి. ఇప్పుడు నేను 14 ఇంచులు ఇక్కడికి మార్కింగ్ అయితే వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు నడుం లూజు, ఇక్కడ నడుం లూజు టాకాల కోసం 1 ఇంచు. ఇది పెద్ద సైజు అంటే పెద్ద ఏజ్ వాళ్ళది. సో 7.5 ఉంది నాకు, 7 మీద 8 గీతలు ఉంది నడుం లూజు. టాకాలకు 1 ఇంచు, అలాగే ఖర్చులకు ఒక 2 ఇంచులు. ఇప్పుడు ఇలా మొత్తము దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.5 తీసుకుంటున్నాను, ఓకేనా. అలాగే చెస్ట్ లూజ్ కూడా తెలుసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ లూజు 8 ఇంచులు వచ్చింది. ఇలా ప్రతి ఒక్క కొలత తీసుకోవడం వల్ల బ్లౌజ్ మనకి ఎక్కడ తేడా అనేది రాదు. ఇప్పుడు హ్యాండ్స్ చంక లూజ్ అయితే తెలుసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా లాస్ట్ కుట్టుకి ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి షోల్డర్ నుంచి ఇక్కడికి ఎంత ఉందో అంత ఖచ్చితంగా నాకు 7.5 అయితే వచ్చింది. అంటే 7 మీద 5 గీతలు వచ్చింది, 7.5. ఇప్పుడు ఇక్కడ ఇలా కరెక్ట్ ఉందో లేదో నేనైతే చూసుకుంటున్నాను. లాస్ట్ కుట్టు నాకు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ షోల్డర్ 5.5 తీసుకుంటున్నాను. అలాగే కింద డౌన్ కూడా 5.5 తీసుకుంటున్నాను. అయితే 7 మీద 5 గీతలే ఉంది కదా, చూసాను నేను. అయితే నాకు సెట్ కాలేదు. తర్వాత 6 ఇంచులు తీసుకున్న తర్వాత నాకు సెట్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు చంక కరువు కోసం 1.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు షోల్డర్ కుట్టు కోసం అయితే జాయింట్ మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని మీ ఇష్టం, కర్వ్ స్కేలు సో యూజ్ చేసి అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక 3 గీతలు అయితే తక్కువ పడింది కాబట్టి నేను ఏం చేశానంటే 5.5కి అనేది దింపాను, 6 ఇంచులకు చంక డౌన్ అనేది దింపాను. ఇలా వేసుకున్న తర్వాత నాకు కరెక్ట్ మ్యాచ్ అయింది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 7.5 వచ్చింది వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. సో ఇప్పుడు కప్పు నాకు 6 ఇంచులు వచ్చింది. సో అటు ఇటు ఖర్చులతో కలిపి నేను 6.5 వరకు అయితే తీసుకున్నాను. ఇక్కడ 2.5 కింద గల్ల దగ్గర, గల్ల బ్రాడ్ కోసము, పైన 2 ఇంచులు షోల్డర్ దగ్గర. ఇప్పుడు దీన్ని స్కేల్తో మార్కింగ్ వేసుకొని గల్ల రౌండ్ అయితే డ్రా చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నాగా. సో వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ కంప్లీట్ బ్లౌజ్తో ఇలా కట్ చేసుకోవాలో కటింగ్ చూపిస్తున్నా నేను. టేప్తో కూడా ఇలా తీసుకోవాలో చూపిస్తున్నాను. తర్వాత సో మీకు ఒక్కొక్కటి అలవాటు అవుతుండే బాడీతో కూడా మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో కటింగ్ చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే నీట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. కొంచెం లేయర్ ఎక్కువ ఉంది కదా, కట్ కావడానికి కొంచెము ఇబ్బందే ఉన్నది. అంటే కత్తెర కొంచెం షార్ప్నెస్ పోయిందండి. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ టాకాల కోసము నడుం లూజ్లో సగం తీసుకోండి. ఇక్కడికి
దానికి మధ్య 1/2 ఇంచ్ డిఫరెన్స్, హైట్ అనేది 4 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. సో బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. 1 2 3 4 చూసారు కదా, మొత్తం 4 బ్లౌజ్ పీసెస్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోండి. 4 4 8 లేయర్స్ అయ్యేసరికి కొంచెం హ్యాండ్స్ దగ్గర కటింగ్ అనేది కొంచెం లైట్ ఇబ్బంది అయింది, బట్ ఓకే. ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అయితే హ్యాండ్స్ 8 ఇంచెసే ఉన్నాయి, ఖర్చులు పోను. 10 ఇంచెస్ కావాలన్న నేను ఏం చేశానంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువ వేసుకున్నాను బ్లౌజ్. హ్యాండ్స్ హైట్ అనేది పెంచాను, ఓకేనా. సో కరెక్ట్ ఇక్కడికి కింద స్ట్రైట్ కోసము స్కేల్ తోటి మార్కింగ్ వేసుకొని కరెక్ట్ ఖర్చులతో సహా 10 ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 10 ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి స్కేల్ తోటి మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ అనేది బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. మనకు ఆల్రెడీ తెలుసు చంక, సో లూజు అనేది మనకి 7.5 ఉన్నది. ఇప్పుడు ఇలా హ్యాండ్ని పెట్టుకొని మనకి ఎక్కడైతే లూజ్ వచ్చిందో హ్యాండ్ లూజు అలాగే చంక లూజు అక్కడికి అలా మార్కింగ్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా హ్యాండ్ లూజ్ను చంక లూజ్ను అయితే మార్కింగ్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మీ ఇష్టం. ఇక్కడ అయితే నేను కర్వ్ స్కేల్ తోటి కూడా హ్యాండ్కి లోతు తీసేది ఉంటుంది కదా స్కేలు, సో దాంతో కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకొని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా డ్రా చేయండి. తర్వాత అలాగే హ్యాండ్ లోతు కూడా ఇలాగా ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోటి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం కర్వ్ డ్రా చేసిన ప్రకారం అయితే హ్యాండ్ని కట్ చేసుకోండి. ఇలా. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లోతు అయితే కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. కట్ చిన్న టక్ అయితే ఇచ్చేయండి గుర్తు కోసము, లోతు తీసిందనే గుర్తు కోసము. ఇప్పుడు నేను ఇవి హ్యాండ్స్ అనేది తర్వాత సెట్ చేసుకుంటా. అయిపోయింది ఇక హ్యాండ్ కటింగ్ అనేది, ఏం లేదు, లోతు తీసేసినాము. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. మనకి చంక దగ్గర కూడా చంక పీలికలు కొంచెమే పడతాయి లైట్గా, ఒక 1 ఇంచ్ వరకు, ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి, ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి. అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో, హ్యాండ్స్ రైట్ సైడ్, హ్యాండ్స్ తీసుకుని రైట్ సైడ్లో రావాలి. ఇలా బ్లౌజ్ పీస్ని క్రాస్గా వేసుకోండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయాలంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా చుట్టూ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్ క్రాస్లో వేసుకొని చూడండి. ఇప్పుడు చంక దగ్గర లోతు తీస్తున్నాను. ఇప్పుడు బ్లౌజు హుక్స్ పట్టి సైడు ఇక్కడ షోల్డర్కి ఇలా జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్తో మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత సెకండ్ లైన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి షోల్డర్ మీద కుట్టు ఉంటుంది కదా, అలా పెట్టుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది తిప్పండి. ఏమాత్రమో సో లాగొద్దు, అది ఎలా ఉంటే అలాగా గల్లని తిప్పండి. ఇప్పుడు తిప్పిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత సో ఇలా గల్ల అనేది డ్రా చేయండి. ఇప్పుడు ఈ డాట్స్ని అయితే కలపండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్, పైకి 2.5 తీసుకున్నాను, ఓకేనా. సో దానికి ఎదురుగా చంక దగ్గర డాట్, అలాగే ఉక్స్ పట్టి కాజపట్టి సైడ్ డాట్కి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇటు ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజపట్టి సైడ్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఫస్ట్ గల్ల జాయింట్కి, ఫ్రంట్ పార్ట్ టాకాకి, అలాగే కింద షేప్ పట్టి జాయింట్కి, మూడింటికి ఖర్చులతోటి 1/2 ఇంచ్ అయితే వదిలేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకున్న కిందన్న షేప్ ఉన్న చూసినావా, చూసారు కదా, దాన్ని షేప్ పట్టిగా మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే సపరేట్ అయినా డ్రా చేసుకోవచ్చు.
ఇలా మొత్తము నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. మరి చెప్తున్నానండి, ఒక కస్టమర్ అయితేనే ఇలా కట్ చేయాలి, ఒకేసారి 2-3 బ్లౌజులు కట్ చేయాలి అని అనుకుంటే ఒక కస్టమర్ అయితేనే కట్ చేయాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఏమన్నా కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ఫ్రంట్ పార్ట్ నాకు ఎక్కువ వచ్చింది, దాన్ని కట్ చేసుకున్నాను, అంతే. అంత పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి షేప్ పట్టి డ్రా చేసుకుంటాను. నేను కుట్టేటప్పుడు అయితే షేప్ పట్టి తీసుకుంటా. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.